హాయ్ అండి. ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చేసి దబ్బకాయ పులిహోర అండి. దానికి ముందుగా ఈ విధంగా దబ్బకాయ కోసుకొని చాలా బాగుంటుందండి దబ్బకాయ పులిహోర. ఈ విధంగా బత్తాకాయ పిండే దానిలో పిండుకోవాలండి. దీనికి ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని పోసుకోవాలండి. మనం వండే అన్నాన్ని బట్టి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేస్తే చాలు, పోస్తే చాలు. ఆ విధంగా పిండుకొని వేసుకోవాలి. నాకు ఈ క్వాంటిటీ సరిపోతుంది, అందుకని కొద్దిగా హాఫ్ స్పూన్ పంచదార అండి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. హాఫ్ స్పూన్ పంచదార వేస్తే తర్వాత ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హెచ్చబడాలండి. ముందుగా పల్లీలు వేసుకొని వేయించుకుందాము. తర్వాత పచ్చెనపప్పు, మినప్పప్పు వేసి కాస్త దోరగా వేయించి తర్వాత ఆవాలు వేద్దాం. లైట్గా వేద్దాం, ఎందుకంటే వాటితో పాటు వేగాలి కదా. ఆవాలు వేద్దాం. కరివేపాకు అండి, చిటికెడు పసుపు, కరివేపాకు వేసి మళ్ళీ కొద్దిగా వేయించి చీల్చిన పచ్చిమిర్చి 6, నాలుగు ఎండుమిర్చి వేద్దామండి. వేద్దాం. ముందుగా వండి పెట్టున్నానండి 1 గ్లాస్ రైస్, ఆ రైస్ వేస్తున్నాను. వండిన అన్నం వేసేస్తున్నానండి. మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తగినంత, తర్వాత ఈ పిండి పెట్టున్న జ్యూస్ ఉంది కదా, అది మొత్తం వేసేయాలండి. మనం అన్నం ఎంత క్వాంటిటీతో పిండి పెట్టున్నామో అది మొత్తం సరిపోతుంది. వేసి చివరిలో దించే ముందు కొత్తిమీర వేసి కలుపుకోవడమేనండి. పులిహోర రెడీ అయిపోయిందండి. నా పులిహోర నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా వస్తుందండి. చివరికి నిమ్మకాయ పులిహోర ఉన్నట్టే ఉంటుంది టేస్ట్.